మై టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ట్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారు, మీరు వీడియోస్ ఎందుకు డిలీట్ చేశారు సిస్టర్, మీరు ఎందుకు చేశారు అక్క డిలీట్, అసలు ఎందుకు చేశారు అని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. సో అందుకని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. నా అంతటా నేనైతే నా ఛానల్లో డిలీట్ అనేది చేయలేదు. మీ అందరికీ ముందు ఈ క్లారిటీ అయితే మీకు ఇద్దామనే చేస్తున్నాను. అసలు వీడియో చేద్దాం అనుకోలేదు. మన సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ చూసి చాలామంది ఫాలో అయ్యి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో నాకు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. నా ఫోన్ నా దగ్గర అయితే లేదు. మా హస్బెండ్ అయితే తీసుకున్నారు. నా ఫోన్ తీసేసుకొని నా వీడియోస్ అన్నీ డిలీట్ చేసేయడం జరిగింది. ఆ డిలీట్ మొత్తం 180+ ఉంటే 100 వీడియోస్ దాకా డిలీట్ చేసేసేదాకా నేను చూసుకోలేకపోయాను. అసలు తర్వాత చూసుకునేసరికి నాకు ఎంతైతే బాధ అనిపించిందంటే, చాలా కష్టపడి వీడియోస్ చేస్తాం. లాంగ్ వీడియోస్ కూడా చాలా 1.5 అవర్ టైం ఉన్నది కూడా ఉంది. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత కష్టపడి చేసుకున్నాను కదా నేను వీడియోస్, ఒక్కసారి ఒక్క సెకండ్లో అలా డిలీట్ చేయడం ఎవరికైనా మనసు ఎలా ఒప్పిద్దో నాకు అర్థం కావట్లేదు. నేను కష్టపడి మళ్ళీ చేసుకోగలను, కానీ డిలీట్ చేసినవి అనేవి మళ్ళీ రావు. మళ్ళీ రావాలన్నా వాటి లింక్స్ అనేవి ఏమన్నా కావాలి, కానీ నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. ఒక్క వీడియో కాదండి, 2 వీడియోలు కాదు, 100 వీడియోస్ దాకా డిలీట్ చేసేసారు. నా ఫోన్ ఇప్పుడు నా దగ్గర లేదు. ఇది మా అక్క ఫోన్తో నేను వీడియోస్ చేస్తున్నాను. అసలు ఏం జరిగింది ఏంటి అంటే, మీకు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేను తప్పకుండా చెప్తాను. నా వీడియోస్ అయితే 100+ డిలీట్ అయిపోయాయి. చాలా బాధేస్తుంది నాకు. ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టపడాలో యూట్యూబర్స్కే తెలుసు. నా కష్టం మీ అందరికీ తెలుసుంటే మాత్రం అందరూ నా వీడియోస్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా డిలీట్ చేస్తారని చెప్పేసి. అసలు ఏం జరిగింది ఏంటి అని కూడా నెక్స్ట్ వీడియోస్లో పెడతాను తప్పకుండా. మా యూట్యూబ్ ఫ్యామిలీ తర్వాతే నాది. నేనైతే వీడియోస్ చేయడం అసలు ఆపను, ఎందుకంటే మానిటైజేషన్ అయిపోయింది. 1 మంత్లో ఫుల్ మానిటైజేషన్ అయిపోయిద్ది అనుకునేదా టైంలో ఇలా చేసేసారు. అసలు నాకు మాటలు రావట్లేదు. నా కోసం సపోర్ట్ చేసి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అసలు వీడియో చేయాలనుకోలేదు, అంత బాధగా ఉంది వీడియోస్ పోయినందుకు. నాకు ఇంకా వీడియోస్ చేస్తాను, మీరు సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్. 16,000 సబ్స్క్రైబర్స్ దాకా మనం దగ్గరగా ఉన్నాము. నిజంగా నేను వీడియో కోసం అనేది బాధపడట్లేదు. ఇన్ని వీడియోస్ పోతే ఎవరైనా బాధపడతారు కదా, అలానే నాకు అసలు మనసు ఒకలాగా ఉంది. అసలు నేను ఎంత కష్టపడి వీడియో చేశానో. మొన్న సండే కూడా మా రిలేటివ్స్ది ఒక ఫంక్షన్కి వెళ్ళాను. 1/2 అవర్ వీడియో ఉంది, చాలా వైరల్ అవుతుంది. ఈ టైంలో వైరల్ అయ్యే వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి. వాటి లింక్స్ కానీ అవేం నా దగ్గర లేవు. సో అందుకనే చాలా బాధగా ఉంది. ఎంత లింక్స్ ఉన్నా కానీ ఎన్ని వీడియోస్ అని వెనక్కి తీసుకొస్తాం చెప్పండి. ఒక వీడియో అయితే వెనక్కి వచ్చింది, అంటే అది మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో అడిగారు కదా, గ్రీన్ స్క్రీన్ వల్ల అవన్నీ, అంటే యూట్యూబ్ గురించి కొన్ని డీటెయిల్స్గా చెప్పాను. ఆ వీడియో ఒక్కటే వెనక్కి వచ్చింది. ఓకే అండి, ఇంతకు మించి నేనైతే ఏం మాట్లాడలేకపోతున్నాను. మీరు ఇంకా నా ఛానల్ సపోర్ట్ చేస్తూ మా వీడియోస్ని చూస్తూ మనకి కొంచెం సపోర్ట్ చేయండి. నాకైతే మాటలు అనేవి రావట్లేదు. వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు ఏం జరిగిందనే కదా కూడా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీ యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పుకోవటం తప్ప నాకు ఇంకా ఏం లేదు. నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తున్నారు, అంతకు మించి నేనేం చేయలేను. ఓకే అండి, ఓకే బాయ్.